నిన్న ఐపీఎల్ మ్యాచ్ సంబంధించి మనకైతే చూస్తే ఒక మంచి మ్యాచ్ జరిగిందనుకోవచ్చు. ఎందుకంటే యాక్చువల్‌గా వర్షం పడి కొంచెం లేట్ అయింది మ్యాచ్. అయినప్పటికీ మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. 14 ఓవర్లకే కుదించారు. ఫస్ట్ అయితే బ్యాటింగ్ చేశారు బెంగుళూరు వాళ్ళు. దానిలో అయితే చాలా అసలు చూస్తేనే పవర్ ప్లేలో టక్క టక్క వికెట్లు పడిపోతా వచ్చినాయి. ఆ తర్వాత ఎవరు కూడా నిలబడలేదు. ఒక రజత్ పడిదారు కొంచెం పరుగులు చేశాడు. ఆ తర్వాత లాస్ట్‌లో వచ్చిన టిమ్ డేవిడ్ గనక ఆ 50 పరుగులు చేయకుండుంటే 26 బంతుల్లో మ్యాచ్ నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 5, 6 ఓవర్లకే కంప్లీట్ చేసేలాగా కనిపించింది పంజాబ్. కానీ ఓవరాల్ చూసుకుంటే 2 టీంలు కూడా చాలా పోటాపోటీగా అయితే కనిపించింది. ఎందుకంటే పంజాబ్ ఏదైతే బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. భువనేశ్వర్ కుమార్ అయితే ఎక్స్ట్రాడినరీ బౌలింగ్, హైజల్వుడ్ నుంచి కూడా ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ రావడంతో అయితే వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఆ 95 పరుగుల టార్గెట్ని వాళ్ళు చేజ్ చేయడానికి కనీసం దాదాపు దగ్గరకు వచ్చేసారు. ఒక్క ఓవర్ మిగిలిండగానే చేశారు, అంతేగాని అంత త్వరగా చేయలేదు. చాలా కష్టపడ్డారు. 5 వికెట్లు అయితే కోల్పోవడం చూసాం మనమైతే ఆ 95 పరుగుల టార్గెట్ని అయితే. ఓవరాల్ చూసుకుంటే ఒక మంచి విజయం అయితే పంజాబ్కి అయితే వచ్చింది. వాళ్ళు మళ్ళీ టేబుల్ టాప్కి మంచిగా వెళ్ళిపోతున్నారు. సరే, ఏదేమైనప్పటికైతే ప్రస్తుతానికైతే 2 టీములు కూడా అసలు ఎక్కడ కూడా మీకు బ్యాటింగ్ అనేది కనిపించలేదు. 2 టీములు చాలా ఇబ్బందులు పడ్డారు. ఒక టిమ్ డేవిడ్, ఇక్కడ వచ్చేసి నెహాల్ వదేరా, మీరు ప్రియాంషు కావచ్చు లేకుంటే ప్రభు సిమ్రాన్ కావచ్చు, స్టార్టింగ్లో కొంచెం ఆ ఫైర్ వర్క్స్ అయితే రావడం చూసాం మనమైతే. ఆ తర్వాత టక్క వికెట్లు పడిపోయినాయి. ఆ తర్వాత నెహాల్ వదేరా లాస్ట్లో కొంచెం నిలబడి ఆడడం చూసాం. జాస్ ఇంగ్లీష్ కానీ ఎవరు ఆడలేదు. శ్రేయస్ అయ్యర్ కానీ ఎవరు ఆడలేదు. కానీ తలా కొంచెం పరుగులు వచ్చినాయి, 10-15 పరుగులు అందరూ తలా కొంచెం చేయడంతో అయితే చిన్న టార్గెట్ కాబట్టి చాలా ఈ మ్యాచ్ని అయితే ఈ సునాయాసంగా అయితే అయిపోయింది అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. కానీ వాళ్ళు కొంచెం ఒక్క 120 ఆ మధ్యలో చేస్తుంటే మ్యాచ్ 110 చేసినా కూడా కొంచెం డిఫికల్ట్ అయి ఉండేది. కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళైతే ఏదైతే ఆ వర్షం పడిందో దాని కారణంగా అయితే బాలు మంచిగా మూమెంట్ ఉంది. దాని కారణంగా అయితే ఎవరు అసలు అంత ఆట అనుకోలేదు. మీరు చూస్తే మార్కో యాన్సన్ కానీ లేకుంటే చాహల్ కూడా 2 తీసుకుంటూ బ్రావో 2 వికెట్ తీసుకున్నప్పటికీ మీకు మార్కో యాన్సన్ లేకుంటే భువనేశ్వర్ కుమార్, హజల్వుడ్ వీళ్ళైతే మంచిగా అయితే మంచి వికెట్లు తీసుకోవడం చూసాం మనమైతే. ఓవరాల్గా అయితే వీళ్ళైతే 5 వికెట్ల తేడా అయితే వీళ్ళైతే గెలవడం చూసాం మనమైతే. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇంకా టేబుల్స్లో చూసుకుంటే ఇంకా టేబుల్లో చాలా మార్పులు అయితే పెద్దగా మార్పులే ఉండవచ్చు. ఎందుకంటే వీళ్ళే టాప్ 4, 5లో ఉన్నారు కాబట్టి పెద్ద మార్పులు అయితే లేవు. మీరు చూసుకుంటే పంజాబ్ 2వ స్థానానికి వచ్చింది 10 పాయింట్లతోటి. డీసీ వచ్చేసి 10 పాయింట్లు మొన్న మ్యాచ్ గెలవడంతో వాళ్ళు కూడా 10 పాయింట్లతో అయితే పైన ఉండడం చూసాం. ఆ తర్వాత జీటీ వచ్చేసి 6 మ్యాచ్ల్లో 8. ఇక్కడ మీరు చూడాల్సిందంటే ఢిల్లీ వచ్చేసి 6 మ్యాచ్లకే 10 పాయింట్లు వచ్చింది. కాకపోతే పంజాబ్కి 7 మ్యాచ్ల్లో 10 పాయింట్లు వచ్చింది. ఒక మ్యాచ్ ఎక్స్ట్రా వీళ్ళు ఆడారు. ఆర్సీబీ కూడా 7 మ్యాచ్లకు 8 పాయింట్లు వచ్చింది. ఇక్కడ కొంచెం వీళ్ళు ఎక్కువ మ్యాచ్ అయితే ఆడడం చూసాం. జీటీకి కొంచెం అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఆ తర్వాత ఎల్ఎస్జీ చూస్తే మీకు అది కూడా 7 మ్యాచ్లకి 8 మ్యాచ్లు గెలిచింది. 8 పాయింట్లు వచ్చినాయి. ఆ తర్వాత అన్ని టీములు 7 మ్యాచ్లు అన్నీ, ఒక జీటీ డీసీ తప్ప అన్ని టీములు కూడా 7 మ్యాచ్లు అయితే ఆడడం చూసాం. ఇంకా బాటంలో మీరు చూసుకుంటే ఆర్ఆర్, ఎస్ఆర్హెచ్, సిఎస్కే 4 పాయింట్లతో ఉన్నాయి, 7 మ్యాచ్లు ఆడారు. ఎంఐ, కేకేఆర్ చూసుకుంటే 6 పాయింట్లతో ఉన్నాయి, 7 మ్యాచ్లు ఆడారు. ఆ తర్వాత ఎల్ఎస్జీ, ఆర్సీబీ, జీటీ వీళ్ళు ముగ్గురు కూడా. కాకపోతే జీటీకి అడ్వాంటేజ్ ఏంటంటే ఒక మ్యాచ్ తక్కువ ఆడింది. 6 మ్యాచ్లకి 8 పాయింట్లు వచ్చినాయి. వీళ్ళిద్దరికేమో 8 పాయింట్లు అయితే ఉండడం చూసాం. టాప్లో ఉన్న 2 టీంలు కూడా ఒక టీం డీసీ వచ్చేసి 6 మ్యాచ్లు ఆడితే 10 పాయింట్లు వచ్చినాయి. 7 మ్యాచ్లు ఆడిన పంజాబ్కి 10 పాయింట్లు ఉన్నాయి. మంచి సేఫ్లో ఉన్నారు. మీరు చూస్తే మంచి సేఫ్ సైడ్లో అయితే ఉన్నారు. అది ఆర్ఆర్, ఎస్ఆర్హెచ్, సిఎస్కే చాలా కష్టంగా అనిపిస్తుంది. వాళ్ళ రన్ రేట్ కూడా నెట్ రన్ రేట్ కూడా చాలా దారుణంగా ఉంది. ఈ సంవత్సరం కష్టం అనిపిస్తుంది వాళ్ళు ప్లే ఆఫ్కి. ఇంకా ఇక్కడ నుంచి వరుసగా మ్యాచ్లు గెలుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళినప్పటికీ కూడా ఛాన్స్ ఉంటుందో లేదో చెప్పలేము మనం. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే చాలా ఇంట్రెస్టింగ్ అయితే చదువుతూ ఉంది. అన్ని టీంలు కూడా చాలా అన్ని వాళ్ళ టైం వచ్చినప్పుడల్లా మంచిగా ఆడుతూ ఉన్నాయి. ఇంకెక్కడ నుంచి ఏమన్నా ఇక్కడ ఏదైతే ఎంఐ కావచ్చు లేకుంటే ఆర్ఆర్, ఎస్ఆర్హెచ్, సిఎస్కే టాప్లో ఉన్న టీములు ఏమైనా ఆర్సీబీని కానీ జీటీని కానీ ఏమైనా ఎల్ఎస్జీ కానీ వెనక్కి నెట్టి వీళ్ళు ఏమైనా పైకి వెళ్తారో చూద్దాం. అది ఒక ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎంఐ, ఆర్ఆర్, ఎస్ఆర్హెచ్, కేకేఆర్ ఏదైతే ఈ టీములు ఉన్నాయో ఈ టీములు ఇంతకుముందు చాలా స్ట్రాంగ్గా హోల్డ్ ఉన్న టీములు. కేకేఆర్ కానీ లేకుంటే మీకు ఎంఐ కానీ, ఎస్ఆర్హెచ్, సిఎస్కే చాలా స్ట్రాంగ్గా ఉన్న టీములు. మరి ఇవి ప్లే ఆఫ్కి వెళ్ళట్లేదంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈసారి పంజాబ్ కానీ, ఢిల్లీ కానీ ఎంత స్ట్రాంగ్గా అనిపిస్తున్నాయో. జీటీ కానీ చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. బెంగళూరు కూడా చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. చూద్దాం మరి ఫ్యూచర్లో. ఇంకా దాదాపు సగం మ్యాచ్లు అయిపోయినాయి, సగం మ్యాచ్లు అయితే ఉన్నాయి కాబట్టి చూద్దాం ఏమైనా జరగచ్చు.